వెధవలందరికీ సమాధానం ఇదే. నా శ్రేయోభిలాషులందరికీ, ఊరందరికీ కూడా ఆహ్వానమిదే. ఎవరు కాదన్నా, ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా, ఇక నుంచి నా ఇంటి అల్లుడు శౌర్యనే. అతి త్వరలోనే నా కూతురు రామలక్ష్మికి, శౌర్యకి వివాహం జరిపించబోతున్నాను. ఏదో చేద్దామని అనుకుని అనవసరంగా ఏదో అయిపోయావరా. ఆటోమేటిక్ గా వాడు హీరో అయిపోయాడు. శౌర్య, పద మన ఇంటికి వెళదాం. అలాగే మామయ్య. ప్రశ్నలు అడుగుతున్న ప్రతిసారి సమాధానం చెప్పకుండా పెగ్గెత్తుతావేంట్రా? అరే అరే నాన్న, ఇప్పుడు ఇప్పుడైనా చెప్పరా, చెప్పు. ఏం చెప్పాలి? పెళ్ళే మర్చిపోయావా? శోభనం రా, నీ శోభనం. ఎందుకు ఎందుకు జరగలేదేమో నాన్న, బోలో. बोलता पहले बाटल टक्कन खोलता. అబ్బా, ఎందుకు జరగలేదంటే ఏం చెప్తాను నాన్న? ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయో చెప్పు. అరే అన్నీ జరగపోయినా పర్లేదు కానీ శోభనం శోభనం జరగాలి కదరా. అన్నీ తెలిసే, అన్నీ అర్థం చేసుకునే కదా ఆజ్ఞ నిన్ను పెళ్లి చేసుకుంది. అరే పెళ్ళంటూ చేసుకున్న తర్వాత శోభనం గదిలో ఇద్దరూ పాలు నీళ్ళలా కలిసిపోవాలి కానీ నువ్వు బావి దగ్గర నీళ్ళలో తడిసిపోవడం ఏంట్రా? అరే అరే నాన్న, చూసావా, సాధించాను. చావా? కాదు, నిన్ను. నన్ను చచ్చినా సాధించుకోలేవు. అదేంటి, మీ నాన్న చెప్పింది ఒప్పుకుంది వినలేదా నువ్వు? నేను ఓకే అన్నట్టు ఏవైనా విన్నావా? ఓకేనే కదా, అదెంతసేపు అనిపిస్తా. హా, నీ గురించి నిజం తెలియకుండా మా నాన్న ఓకే చెప్పేశారు. ఏంటి నువ్వు అనిపించేది? ఏమైంది శౌర్య? ఏం లేదు మావయ్య, మీరు పదండి, వస్తాను. రామా పద. ఏమైంది?
కొట్టేస్తా హే వెళ్ళు. ఆ, సరే డిస్టెన్స్ మెయింటైన్ చేయి. సరే పద. నడు. ఆ, సరే పద. అమ్మా తప్పడం లేదు, తప్పేమన్నా అయితే క్షమించు, కానీ మమ్మల్ని చల్లగా 10 కాలాలు కలిసుండేలా దీవించు.